హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మీ జోన్. మరి మనం ఈరోజు ఏడున్నామంటే ఖైరతాబాద్ లో ఈ గణేష్ మేకింగ్ ఉత్సవాలు అయితే కంప్లీట్ అయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు వెనకాల చూసుకుంటే అయితే మొత్తం కంప్లీట్ కనిపించేస్తుంది. మొత్తం మట్టి వర్క్ నుంచి పెయింటింగ్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక 5% వర్క్ అయితే ఇంకా పెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మొత్తం పెయింటింగ్ అయితే వేయడం అయితే అయిపోయింది. ఓన్లీ కేవలం వినాయకునికి అదే విధంగా సప్త ముఖాలకి కళ్ళు ఆ ముఖంలో ఉన్న ముఖాన్ని సెట్ చేస్తే మాత్రం ఇంకా మొత్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా పక్కన మండపాలలో కూడా ఇటు శ్రీనివాస కళ్యాణం అటు శివపార్వతుల కళ్యాణం పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇంకా ఏం వర్క్ నడుస్తుందో చూసుకున్నట్టయితే పైన పాంపడగల వర్క్ అయితే నడుస్తుంది. సో ఆ పడగలకైతే పెయింటింగ్ కానీ వేయడం అయితే జరుగుతుంది. సో మనం దగ్గరికి వెళ్ళి పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. పదండి వెళ్దాం. సో మనం దగ్గరికి అయితే వచ్చేసినాం, ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రాహు కేతులకి అదే విధంగా అటు బాలరామునికి అదే విధంగా మన సప్తముఖ మహాగణపతికి అయితే నడుము వరకైతే మనకి మొత్తం ఇక్కడి వరకైతే మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా కింది భాగాలకి అదే విధంగా రాహు కేతులకి అదే విధంగా బాలరామునికి అయితే ఇంకా పెయింటింగ్ అనేది కంప్లీట్ కాలేదు. ఓన్లీ వైట్ కలర్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ మాత్రమే అయింది. సో ఇంకా పెయింటింగ్ అనేది కంప్లీట్ కాలేదు. మనం పైన చూసుకున్నట్టయితే సప్త ముఖాలకైతే ఇంకా ఓన్లీ కళ్ళు గాని ఆ పెదవులు గాని ఆ వినాయకుని చెవులు గాని ఆ హెయిర్ గాని అవన్నీ ఇట్లా కలర్స్ ఉన్నాయి. ఇంకా అవి కంప్లీట్ అయిపోతే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. మనకి ఈసారి 66 రోజుల లేట్ అయిందని చెప్తున్నారు చాలా మంది. లేట్ అయినప్పటికీ కూడా ఏర్పాట్లు అయితే ఇంకా మనకు వినాయక చవితి ఇంకా 12-13 రోజులు ఉంది. సో ఇంకా ఇప్పుడు వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ రాజ్ కుమార్ అన్న చెప్పింది ఏంటి అని అంటే వినాయక చవితికి 2 రోజుల ముందే ఏర్పాట్లన్నీ పూర్తయిపోతాయని చెప్పిండు. కాకపోతే మనం చూసుకున్నట్టయితే 10 రోజుల ముందే ఏర్పాట్లు అనేది పూర్తయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేట్ అయినప్పటికి కూడా లేటెస్ట్ గా అయిపోయింది వర్క్ అయితే. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాహు కేతులు అంటే మనకేంటంటే అది దేవతలు రాక్షసులు మందార పర్వతాన్ని చిలికేటప్పుడు రాక్షసులు దేవత వేషంలో వచ్చి అమృతాన్ని తాగినప్పుడు సూర్య చంద్రులు మహావిష్ణువుకి చెప్తే మహావిష్ణువు అప్పుడు ఆ రాక్షసుల తలను ఖండిస్తే అవి ఇంకా ప్రాణాలతో ఉండడం ద్వారా ఇంకా మళ్ళీ వాటికి రాహు కేతువులు అనే పేర్లు పెట్టి మనకి శ్రీ మహావిష్ణువు అయితే రాహు కేతువుల విగ్రహాలను అయితే తయారు చేయడం జరిగింది. సో ఇవైతే చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనము వీక్లీ అయితే మొక్కుతూ ఉంటాం. సో మనకి అక్కడ మండపంలో అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఇక్కడ మొత్తం ఖైరతాబాద్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ బాలరాముడు రాహుకేతు అదే విధంగా సప్తముఖ వినాయకుడు అదే విధంగా శ్రీనివాసుల కళ్యాణం అదే విధంగా శివపార్వతుల కళ్యాణం. ఓన్లీ శివపార్వతులకి ఇంకా కళ్ళు మాత్రమే చేయాలి. కళ్ళు చేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని అనుకోవచ్చు. ఇంకా మనం అది చూసుకున్నట్టయితే ఓన్లీ శ్రీనివాస కళ్యాణంలో కూడా కళ్ళు మాత్రమే చేయాలి. కళ్ళు చేస్తే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయింది అనే అనుకోవచ్చు. సో ఇక్కడ మనం వినాయకుని చూసుకుంటే వర్క్ అయితే చాలా అద్భుతంగా అయిపోయింది. చాలా ఫాస్ట్ గా చేసేసారు. నిజంగా చూసుకుంటే రాహు కేతులకు కూడా ఇంకా కొంచెం కలర్స్ అనేవి వేసేవి ఉన్నాయి. సో ఆ కలర్ చేసిన తర్వాత వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ మూసికాన్ని చూసుకుంటే మూసికానికి అయితే బ్లాక్ కలర్ వేస్తారు. ఇంకా మూసికానికి ఇంకా వర్క్ అయితే అయిపోలేదు. సో మనం ఇక్కడ చూసుకుంటే వినాయకుని పాదాలు అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఓ 1 మంత్ దాకా వచ్చి చూస్తే అసలు వర్క్ లేట్ అవుతుందేమో అనుకున్నాం. కాకపోతే వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోయింది. సో బాలరాముని అయోధ్యకి వెళ్ళి దర్శించుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి జనాలు. సో ఈసారి మాత్రం మన హైదరాబాద్ లో ఈ ఖైరతాబాద్ గణేశుని దగ్గర బాలరాముని కూడా ప్రతిష్ఠించారు. సో ఈసారి మనం బాలరాముని కూడా దర్శించుకోబోతున్నాం. సో మనం మండపం దగ్గరికి వెళ్ళి ఒక్కో పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో మనం వినాయకుడికి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి శివపార్వతుల కళ్యాణం ఈ మండపంలో అయితే మనం చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మధ్యలో శ్రీ మహావిష్ణువు. సో మధ్యలో శ్రీ మహావిష్ణువు, ఇటు పార్వతీదేవి, అటు శివుడు. నిజంగా చూసుకున్నట్టయితే పెయింటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ కళ్ళకు కానీ ఆ కళ్ళకు వర్క్ అయిపోతే మొత్తం వర్క్ అయిపోయిందని అనుకోవచ్చు. సో మనం చూసుకుంటే అమ్మవారికి అయితే రెడ్ సారీ, అదే విధంగా శ్రీ మహావిష్ణువు నీలి రంగు కలర్ లో అయితే మంచిగా దర్శనం ఇస్తున్నారు. అదే విధంగా శివయ్య కూడా చాలా అద్భుతంగా చేసిరు. నిజంగా కళాకారులకి హ్యాట్సాప్ చెప్పాలి. సో మనకి కళ్ళు అనేటివి వేస్తే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా. అదే విధంగా మనకి అక్కడ పక్కనే చూసుకుంటే మండపంలో అక్కడ మనకి నారదుడు అదే విధంగా బ్రహ్మ విష్ణు ముగ్గురు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మండపంలో ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సరస్వతీదేవి అదే విధంగా లక్ష్మీ అమ్మవారు కూడా మనకి అక్కడ పటాలు అయితే వేయడం జరిగింది. సో ఈ మండపానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇది.
మొత్తం ఓన్లీ కళ్ళ వరకు కళ్ళు ఇంకా పెయింట్ వేస్తే మాత్రం మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయిందని అనుకోవాలి. కానీ శ్రీ మహావిష్ణువు అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూసుకుంటే. సో మనకి ఇంకా కుడివైపున చూసుకుంటే శ్రీనివాసుల కళ్యాణం కూడా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వివరాలు ఏంటో తెలుస్తుంది. మరి సప్తముఖ వినాయకుడికి కుడి సైడ్ మండపంలో అయితే మనకి శ్రీనివాసుల కళ్యాణం, ఇటు అమ్మవారు అదే విధంగా శ్రీనివాసుడు అదే విధంగా మధ్యలో వర్ణదేవుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో కొంచెం మనం దగ్గరికి వచ్చినట్టయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా చూడొచ్చు పెయింటింగ్ అయితే ఇస్తున్నారు. నిజంగా ఒక్కో కళాకారులు ఇప్పుడు వాళ్ళు అయితే మొత్తం మేక్ చేసే వాళ్ళు, మట్టితో మేక్ చేసే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే పెయింటింగ్ టీం వాళ్ళు వచ్చారు, పెయింటింగ్ అయితే నడుస్తుంది. ఈ పెయింటింగ్ అనేది కూడా మనకి 2 రోజుల్లో కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే అక్కడ శ్రీనివాసులు చూడండి ఎంత అద్భుతంగా, నిజంగా శ్రీనివాసుని చూస్తుంటే నాకు తిరుపతిలో చూసిన ఫీలింగే ఉంది. ఎందుకంటే చూడండి ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తే మస్తు అద్భుతంగా కనిపిస్తుంది. మీకు ఒకసారి శ్రీనివాసుని చూసుకుంటే ఆ కిరీటం కావచ్చు, శ్రీనివాసుడు అదే విధంగా చేతిలో శంకు చక్రాలు అదే విధంగా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. మనం కొంచెం ఇటు వచ్చి చూస్తున్నట్టయితే మధ్యలో వర్ణదేవుడు అదే విధంగా ఇటు లక్ష్మి పద్మావతి అమ్మవారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా హ్యాపీగా, అసలు ఈసారి అయితే ఖైరతాబాద్ లో చాలా ఎక్సలెంట్ ఉండబోతుంది అనుకుంటున్నా. భక్తులు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. సో మనకు అక్కడ కళ్ళ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనం చూసుకుంటే అయితే కళ్ళ వర్క్ అనేది అయిపోయింది. కళ్ళకు కూడా పెయింటింగ్ చేశారు. వర్ణదేవుడు అదే విధంగా శ్రీనివాసుడు ఇటు అమ్మవారు కూడా మనకి దర్శనం ఇస్తున్నారు. సో మనం చూసుకున్నట్టయితే జ్యువెలరీ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. అమ్మవారి చేతిలో ఆ మాల కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం ఇంకా మండపంలో చూసుకుంటే అక్కడ లక్ష్మీ సరస్వతి గౌరీ దేవిలు అయితే మనకు అక్కడ దర్శనం ఇస్తున్నారు. సో మనకి చిత్రపటాలు అయితే కనిపిస్తున్నాయి మండపంలో. సో మనం ఇటు సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయితే దర్శనం ఇస్తున్నారు. మనకు ఒక సైడ్ చూసుకుంటే నారదుడు శివుడు అదే విధంగా బ్రహ్మదేవుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఖైరతాబాద్ లో కుడి సైడ్ మండపానికి సంబంధించిన వివరాలు ఇవ్వండి. సో ఇంకా ఈ 2 days లో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనకి ఈ పండగకి 10 రోజుల ముందే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. మనం వినాయకుని వివరాలు అయితే తెలుసుకుందాం. సో మనం ముఖాలను చూసుకుంటే అయితే సప్త ముఖాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అదే విధంగా లక్ష్మీదేవి సరస్వతి దేవి గౌరీమాత, అదే విధంగా వినాయకుడు, మొత్తం సప్తముఖాలతో సప్తముఖ మహాగణపతి అయితే ఈసారి మనకు దర్శనం ఇవ్వబోతున్నారు. సో మనం చూసుకున్నట్టయితే వెనకాల ముఖాలకైతే ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. పెయింటింగ్ ఉంది, కేవలం పెయింటింగ్ మాత్రమే ఉంది. కేవలం కళ్ళకి ఆ ఫేస్ ఆ హెయిర్ అదొకటి సెట్ చేస్తే మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఈసారి అయితే వినాయక చవితి సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఉంది కాబట్టి మనకి పండగకి ఇంకా 12-13 రోజులలోనే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు కాబట్టి ఈసారి వినాయక చవితికి 10 రోజుల ముందే వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ రోడ్ లో చూసుకున్నట్టయితే జనాలందరూ ఇటు నుంచి ఎంట్రీ ఎగ్జిట్ అవుతారు కాబట్టి మనకి ఇబ్బంది కలగకుండా, అదే విధంగా వినాయకుడిని కూడా చూడడానికి ఇబ్బందులు ఉండకుండా చెట్లను కూడా మొత్తం కొట్టేసి క్లియర్ చేయడం జరిగింది. మొత్తం నీట్ అయితే వేయడం జరిగింది. మనం అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఎంట్రీ కట్టెలతో ఎంట్రీ అనేది కూడా పెట్టడం జరిగింది. సో అక్కడ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఖైరతాబాద్ గణేశన్ కి సంబంధించిన విషయాలు అయితే ఇంకా 2 days లో మొత్తం వర్క్ అయిపోతుంది కాబట్టి ఆ వీడియోలో పూర్తి వివరాలతో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ. థ్యాంక్ యూ.